నన్ను చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్స్ మత్తులో ఉన్నప్పుడు ఏమైనా గుర్తుపట్టగలరా లేదా అని. యాక్చువల్ గా స్టడీస్ ప్రకారంగా వీళ్ళు వాసనలని చాలా బాగా గుర్తుపట్టగలరు. మన బ్రెయిన్ లో ఒక సెక్యూరిటీ గేట్ ఉంటుంది, దాన్ని థలామస్ అంటారు. సో అదర్ సెన్సెస్ అయిన చూపు, వినికిడి, టచ్ అనేవి ఈ సిగ్నల్స్ బ్రెయిన్ కి రీచ్ అవ్వాలంటే ఈ సెక్యూరిటీ గేట్ దాటే వెళ్ళాలి. కానీ వాసనకి ఒక స్పెషల్ పాస్ ఉంటుంది. ఇది థలామస్ ద్వారా కాకుండా డైరెక్ట్ గా బ్రెయిన్ యొక్క ఎమోషనల్ సెంటర్ అయిన అమిగ్డాలా కి రీచ్ అవుతుంది. క్లినికల్ స్టడీస్ ప్రకారంగా మత్తులో ఉన్న పేషెంట్ కి వాళ్ళకి పరిచయమైన వాసనలు చూపించినప్పుడు వాళ్ళ బ్రెయిన్ సేఫ్ గా ఫీల్ అయ్యి స్ట్రెస్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇది వాళ్ళ హార్ట్ రేట్, రెస్పిరేటరీ మీద కూడా ప్రభావం చూపుతుంది. అండ్ దీని వల్ల వాళ్ళు తొందరగా కోలుకునే అవకాశం కూడా ఉంది. అండ్ ఇవన్నీ కూడా క్లినికల్ స్టడీస్ లో ప్రూవ్ అయ్యాయి. కొంచెం విచిత్రంగా అనిపించిన ఈ పాయింట్ బాగుంది కదా. మీకు కనుక ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. నేను డాక్టర్ సౌమ్యశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్.